హాయ్ ఫ్రెండ్స్, శివశక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను లవకుశ అనే పిక్చర్లో ఎన్టీ రామారావు మళ్ళీ అంజలీదేవి ఇద్దరు నటించినటువంటి పిక్చర్ ఇది. సాంగ్ వచ్చి శ్రీరామని చరితమను తెలిపెదమమ్మ అని సాంగ్ను నేను ఈరోజు షేర్ చేస్తున్నానండి. అంతా రండి విందాము. చాలా అద్భుతమైనటువంటి సాంగ్ ఇది. శ్రీరామన చరితమను తెలిపెదమమ్మ, గుణశీలవతి సీత కథ వినడోయమ్మ. శ్రీరామన చరితమను తెలిపెదమమ్మ, గుణశీలవతి సీత కథ వినడోయమ్మ. జలమ వీర పంచవటి సీమలో తమ కొలువ చేయ సౌమిత్రి ప్రేమతో, తన కొలువు తీరే రాఘవుడు బామతో. శ్రీరామని చరితమను తెలిపెదమమ్మ, గుణశీలవతి సీత కథ వినడోయమ్మ. రామగని ప్రేమగొనే రావణ చల్లి, ముఖ చెవల కోస సౌమిత్రి రోసిల్లి. రావణుడ మాట విని పంతము పోని, మైదిలినే కొనిపోయి మాయల పన్ని. శ్రీరామున చరితమను తెలిపెదమమ్మ, గుణశీలవతి సీత కథ వినడోయమ్మ. రఘుపతిని రవిసుతని కలిపెను హనుమ, రూప చేసిన సుగ్రీవని రామవచన మహిమ. ప్రతి ఉపకృతి చేయమని పలికెను కపుల, హనుమంతుడు లంక చేరి వెదుకెను నలుదిశల. శ్రీరాముని చరితమను తెలిపెదమమ్మ, గుణశీలవతి సీత కథ వినడోయమ్మ. నాథ రఘునాథ పాహి 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 అని శోకవనిని శోకించే సీత, పాహి అని శోకవనిని శోకించే సీత. దరికి జని ముద్రికనది తెలిపెను భువి వార్త, ఆ జనని శిరోమణి అందుకొనే పావని. ఆ జనని శిరోమణి అందుకొనే పావని, లంక కాల్చి రాముని కడిగేకెను రివ్వమని. శ్రీరామన చరితమను తెలిపెదమమ్మ, గుణశీలవతి సీత కథ వినడోయమ్మ. దశరథ సూనుడు లంకన దాసి దశకంఠ తలలు కోసి, దశరథ సూనుడు లంకన దాసి దశకంఠ తలలు కోసి. అతని తమ్మని రాజన చేసి సీతన తెమ్మని పలికే. చేరవచ్చు ఇల్లాలిని చూసి, శీల పరీక్షను కోరే రఘుపతి. అయా నిజపైనే అనుమానమా, ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ పరీక్ష. పతి ఆ నది తలదాల్చి అగ్ని దోకి సీత, పతి ఆ నది తలదాల్చి అగ్ని దోకి సీత. కృతవాహడు చల్లబడి శ్లాఘించను మాత, కృతవాహడు చల్లబడి శ్లాఘించను మాత. సురల పగడరి నెలతో పురికి తెరలు రఘునేత. శ్రీరాముని చరితమను తెలిపెదమమ్మ, గుణశీలవతి సీత కథ వినడోయమ్మ. వినడోయమ్మ వినడోయమ్మ వినడోయమ్మ.
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఫ్రెండ్స్, ఈ సాంగు చాలా చాలా ఇష్టమైన సాంగ్, అంటే ఇష్టమైన సాంగ్ ఫ్రెండ్స్. ತುಂಬ అద్భుతమైనటువంటి సాంగు. శ్రీరాముల చరితమని అనే సాంగు అందరికీ ఇష్టమవుతుంది అని నేను అనుకుంటాను. మీకందరికీ ఎంత ఇష్టమైందో అని కమెంట్గా మీరు ఒక లైక్ చేసి ఒక కమెంట్ వేసేయండి. మీ అందరికీ ఇష్టమవుతుంది అని అనుకుంటాను. ప్లీజ్, ఎవరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత కొత్త సాంగ్స్ని, ఓల్డ్ సాంగ్స్ని కూడా నేను షేర్ చేసే ప్రయత్నిస్తాను. మీకు ఏదన్నా కానీ ಯಾವ సాంగ్ ఇష్టమైతే ఆ సాంగ్ని షేర్ చేయమని అడిగితే ఆ సాంగ్ని షేర్ చేయటానికి కూడా నేను ప్రయత్నిస్తానండి. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలుపుతాను. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈ సాంగ్ని నేను పాడి ఇంత బాగా పాడతాను అనుకోలేదు. పాడి షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.